పనస చెట్టు చూడండి, మీ పిల్లలు మీకు అర్థమవుతారు. అన్ని కాయలు వేరు, అన్ని చెట్లు వేరు, పనస చెట్టు వేరు, అన్ని కాయలు వేరు, పనసకాయలు వేరు. మామిడికాయలు చూడండి, ఏ చెట్టుకైనా మామిడికాయలు ఉంటే అన్ని ఒకలాగే ఉంటాయి సుమారుగా, ఒకటే సైజు, పిందులైనా అంతే, పళ్ళైనా అంతే, ఒకటే రుచి సుమారుగా. వేప చెట్టు కూడా అంతే, వేపకాయలన్నీ ఒకలాగే ఉంటాయి, ఒకటే రుచి చేదు. నేరేడుపళ్ళు అంతే, ఏదైనా అంతే. పనసకాయలు చూడండి, ఒక కాయ ఉన్నట్టుగా ఇంకో కాయ ఉండదు. మీరు లెక్కపెట్టి చూడండి, ఒక కాయ ఇలా లావుగా ఏదో నొక్కులుగా ఓసారి ఇలా మొత్తం స్తంభాలు దీపస్తంభంలా ఉంటుంది ఒకటి. పైగా దానికి ఎక్కడ కాయలు కాస్తాయంటే ఎక్కడ కాస్తాయో దానికి తెలియదు. కొమ్మలకు కాస్తాయి, రెమ్మలకు కాస్తాయి, మొదట్లో కాస్తాయి, నేల మీద కాస్తాయి, మధ్యలో కాస్తాయి, ఎక్కడ పడితే అక్కడ కాసేస్తాయి. పనసకాయలు ఒక కాయ ఉన్నట్టు ఇంకో కాయ ఉండనట్టే పిల్లలు కూడా ఒకలా ఇంకొకరు ఉండరండి. అన్నదమ్ముల మధ్యలో కూడా పోలికలు తేవద్దు దయచేసి. అంచేతను ఎప్పుడు పిల్లలకి టార్గెట్లు పెట్టద్దండి. తల్లిదండ్రులకు నమస్కారం పెట్టి కొడుతున్న ఒక్క మాట గుర్తు తెచ్చుకుంది.